రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ముఖ్యంగా రాజకీయాలన్నీ కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నాయనే దిశగా నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, ఆయన అనారోగ్యంతో సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఆయన అనారోగ్యంపై ఆయనను, ఆయన కుటుంబాన్ని అవమానించే విధంగా ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు పోలవరం నుంచి జనసేన నాయకులు మురళి గారు. నమస్తే మురళి గారు. నమస్తే అండి. మురళి గారు, ఎలా చూడాలి? ముద్రగడ పద్మనాభం గారు ఓ పక్కన అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన అనారోగ్యాన్ని సాకుగా చేసుకుని ఎల్లో మీడియా ఛానల్స్ లో అవమానకరంగా, ముఖ్యంగా ఆయన్ని గాని ఆయన కుటుంబాన్ని గాని అవమానపరిచే విధంగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముందుగా ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం సార్. ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఆయన పార్టీ ఏదైనా అయ్యుండొచ్చు. ఆయన హాస్పిటల్లో చావు బతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఉంటే ఈ ఎల్లో మీడియా రాజకీయాలు చేస్తుంది సార్. మేము ఆయన పరామర్శించడం కోసం వెళ్ళామండి. ఎందుకంటే వాళ్ళ పెద్ద అబ్బాయి బాలు మా బ్యాచ్మేట్, యువర్ స్టడీడ్ దేర్ ఇన్ ఏలూరు సిఆర్టీ కాలేజ్. ఓకే. బాలు మేము కలిసి చదువుకున్నామండి ఒక కాలేజీలో. ఆ రిలేషన్ తో నేను చూడటం కోసం సింధు హాస్పిటల్కి వెళ్ళానండి, విజిట్ చేయడం కోసం. చాలా క్రిటికల్ గా ఉంది, 3 days కానీ 4 days అయితే కానీ మేము చెప్పలేము అని చెప్పి ఆ సింధు హాస్పిటల్ యాజమాన్యం చెప్పారని అన్నారండి. వాళ్ళ చిన్న అబ్బాయి గిరితో కూడా మాట్లాడాం. అదే సందర్భంలో అక్కడికి మన జనసేన మాజీ నాయకుడు మారిశెట్టి రాఘవయ్య గారు వచ్చారు, పెద్ద ఆయన. మేము ఈ లోపు మాకు ఈ విషయం తెలిసింది, మహా న్యూస్ లో ఈ విధంగా న్యూస్ వచ్చిందని. ఓకే. మేము చాలా ఫీల్ అయ్యామండి ఆ న్యూస్ చూసి. ఏంటండి ఇలా రావటం, ఏంటి రీజన్ ఏంటిది ఏమన్నా అంటే ఆయన అన్నారు, ఇప్పుడు మన పొజిషన్, మనం ఉన్న కండిషన్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి, ఆగండి కనుక్కుందాం, దాన్ని మాట్లాడదాం, ఆగండి మేము కనుక్కుంటాం, మీరు కొంచెం ఆగండి, కొంచెం కంగారు పడద్దు, ఎవరు ఏంటి ఇలా మాట్లాడారు మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఆయన సంబంధిత వ్యక్తులతో మాట్లాడారు. ఇది జరిగింది. మహా ఛానల్ వంశీ గారు ఒక యాంకర్ని పెట్టుకుని పద్మనాభం గారట హాస్పిటల్లో మనీ లేదట, కట్టడానికి డబ్బులు లేవట, ఆయన చందాలు వసూలు చేసే పరిస్థితిలో ఉన్నారట. తాడేపల్లి ఆఫీస్కి ఫోన్ చేస్తే అది నాట్ రీచబుల్ లో ఉందట అని ఒక యాంకర్ చెప్తుంటే ఈయన అక్కలేదు పవన్ కళ్యాణ్ గారు తిట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన సాయం చేస్తారంటున్నారు. పద్మనాభం గారి చెయ్యి ఎప్పుడు పైన ఉంది కానీ చెయ్యి కింద లేదు సార్. వాళ్ళు అటువంటి కుటుంబం కాదు వంశీ గారు, మీరు తెలుసుకోండి, చాలా తప్పిది. ఆయన కిర్లంపూడి మున్సబ్ గారి మనవడు, వీర్రాఘవులు గారి అబ్బాయి. చాలా తప్పండి మీరు మాట్లాడేది. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా పనిచేశారు. నీతి నిజాయితీ ఊపిరిగా నిశ్వాసంగా బతికిన ఫ్యామిలీ అది. అర్థమైందా? ఈ విషయంలో చెప్తున్నాం, వంశీ గారి కుటుంబంలో ఎవరికైనా సీరియస్ అయినప్పుడు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎవరికైనా ఆర్థిక సాయం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు అడగమని చేస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని అడిగితే వంశీ గారి కుటుంబంలో ఎవరికైనా ఆర్థిక సాయం కావాల్సి వచ్చి ఇలాగే హాస్పిటల్లో ఉంటే ఆర్థికంగా సాయం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు అడగమని ఇస్తారు. ముద్రగడ పద్మనాభం అవసరం లేదు సార్. యశోద హాస్పిటల్లో సీరియస్ గా ఉండి మీ హోప్లెస్ అని చెప్తే వాళ్ళు సింధు హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. సింధు హాస్పిటల్ ఓనర్ డాక్టర్ పార్సారథి రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో ఈ కేసుని స్పెషల్ గా టేకప్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారండి వాళ్ళు? ఛానల్ ఉంది కదా అని ఎల్లో మీడియా ఇంత దిగజారిపోవాలా? తప్పు కదా ఇది. ఈ విషయాన్ని ఖండిస్తున్నామండి. దేనికైనా లిమిట్ ఉంటది. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మీద రాజకీయాలా? హాస్పిటల్లో వ్యక్తి చావు బతుకుల మీద ఉంటే కాపు నాయకుడు, ఆయన మీద రాజకీయాల వీళ్ళు? ఆయన గురించి ఏమనుకుంటున్నారు అసలు? వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నారు? ఆయనకు సీరియస్ గా ఉండి చిలమలశెట్టి సునీల్ గారు స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేస్తానంటే ఆయన వద్దు, నేను అంబులెన్స్ లో వెళ్తాను, మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి, తప్పిది, ఒకరి సాయం మనకు వద్దు అన్న వ్యక్తి ఆయన. ఆయన గురించి ఏం తెలుసండి వీళ్ళకి? ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నో వందల మందికి జీవితాన్ని ఇచ్చారు ఆయన. ఆయన కొంతమందికి, చాలా మంది నాయకులు టికెట్లు ఇప్పించాడు ఆయన.
తెలుసుకుని మాట్లాడటం నేర్చుకోవాలి. కొంచెం రాజకీయాల్లో వచ్చినప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇష్టం మాట్లాడతారా? మీడియా ఉంది కదండి, తప్పు కదండి అది. చెప్తున్నాను, ఎల్లో మీడియా లిమిట్స్ దాటి మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి ఈ ఈ మీడియా జాగిలాల్ని, తన కుల జాగిలాల్ని కంట్రోల్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏదో రోజు చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుద్ది. ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి చేయట్లేదు, చెడు చేస్తున్నారు. మేమేదో గొప్పవాళ్ళం అండి, మేమేదో చేసేస్తామని చెప్పుకోవడం కోసం ఈ తపన. ముద్రగడ గారిని అంత చీప్ గా మాట్లాడతారా? ఎంత తప్పండి అది. ఆయన వేరే పార్టీ, మేము జనసేన అయితే మాత్రం తప్పు, కరెక్టా అది? ఒక యాంకర్ను ఆయన కలిసి కూర్చుని డిసైడ్ చేస్తారా? డబ్బులు లేవట, చందాలు అడగాలట, తాడేపల్లి గెస్ట్ హౌస్ ఆఫీస్కి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ లో ఉందట, పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఇచ్చేస్తారట, అన్ని వాళ్ళే చెప్పేస్తున్నారు. వంశీ గారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా బాగోకపోతే పవన్ కళ్యాణ్ అడుక్కోమనండి, ఇస్తారు. అర్థమైందా? ముద్రగడ ఫ్యామిలీకి అవసరం లేదు, వాళ్ళంత చీప్ కాదు. ఆయన తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. అంతేకాదు, ఇక్కడ యశోద ఆసుపత్రి, పత్తిపాడు నియోజకవర్గంలో చాలా ప్లేసుల్లో రాఘవయ్య, రాఘవమ్మ అనే పేర్లు ఉంటాయి సార్. వీళ్ళ నాన్నగారి పేర్లు ఉంటాయి సార్. చాలా ఇళ్లలో ఆ పేరు ఉంటది. రాఘవయ్య అని మగ పిల్లలకి, రాఘవమ్మ అని ఆడపిల్లలకి పేర్లు పెట్టుకుంటారు. అర్థమైందా? అది వాళ్ళ ఫ్యామిలీ రేంజ్. చీప్ గా చిల్లరగా మాట్లాడొద్దండి ఎదురుల గురించి. రైట్ రైట్. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను. రాక కాపు ఉద్యమం తారాస్థాయిలో జరుగుతున్నప్పుడు 94లో ఆయన నిరాధ్యక్షలో కూర్చున్నప్పుడు కాపు ప్రతినిధులు అందరూ కలిపి నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వెళ్ళారండి. వెళ్తే విజయభాస్కర్ రెడ్డి గారు మాట అన్నారట, ఆయన మీకెంత ఇంపార్టెంటో నాకు కూడా ఎంత ఇంపార్టెంట్, తను ఎవరో కాదు, మా రాఘవ కొడుకుతను, తన గురించి మీరేం కంగారు పడుతూ నేను డిసిషన్ తీసుకుంటానని చెప్పారట. అది ఆ ఫ్యామిలీ రేంజ్. విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు చాలా సన్నిహితుడు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని అలా మాట్లాడతారా? చాలా తప్పు సార్, ఇది మేము ఖండిస్తున్నాం. అయితే ఇక్కడ అంటే వాస్తవానికి వీళ్ళు ఎవరికి తెలియదో ఏంటో నాకైతే తెలియదు, కానీ యశోద హాస్పిటల్ స్థాయి లేని హాస్పిటల్ అని చెప్పి సింధు ఆసుపత్రిని చిత్రీకరిస్తున్నారు. అంటే సింధు ఆసుపత్రి చాలా చిన్న ఆసుపత్రి అన్నట్టుగా. వాస్తవానికి మీరు కూడా వెళ్ళారు కదా పరామర్శించడానికి, సింధు ఆసుపత్రి ఎలా ఉంది చూసే ఉంటారు కదా సార్. సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారండి. ప్రధానమంత్రి గారు సింధు హాస్పిటల్ ఓపెన్ చేశారు. అవును, ఆ సింధు హాస్పిటల్ 13 ఎకరాల్లో కట్టారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు కూడా రిఫర్ చేయండి. అందులో ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. వాళ్ళ అమ్మాయి సింధు జ్ఞాపకార్థం పెట్టాడట ఆ పార్థసారథి రెడ్డి గారు. చాలా గొప్పగా ఉంది సార్, చాలా గొప్పగా ఉంది. వాళ్ళ సిస్టమ్ కానీ హాస్పిటల్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ట్రీట్మెంట్ కూడా చాలా బాగోబట్టే అంత సీరియస్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు నిన్న నుంచి బాగున్నారని వార్తలు వస్తున్నాయి సార్. రైట్. ఇంకా ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇంకా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపులకి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదా ఈ జనసేన నాయకుల నుంచి కానీ, ముఖ్యంగా కిరణ్ రాయల లాంటి వ్యక్తులు కొంతమంది అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాపు సీఎం ఎవరో చెప్పగలరా అంటూ, దీనిపై మీ రియాక్షన్ ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీలో కాపులు సీఎం అడుగుతున్నారంటే వీళ్ళకి మతిపోయి అడుగుతున్నారు. అసలు కాపుల్లో సీఎం అవుతాను నేను, నాకు ఓటేస్తేనే సీఎం అయి చూపిస్తాను, కులభావంతో ఓటేయండి, 70 సంవత్సరాల మీ ఆకాంక్షను నెరవేరుస్తానని మా అన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. వైఎస్ఆర్ లో కాపులు చెప్పలేదు కదా. అంటే ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి ఇంక దోసోహమేనా మనం? ఈ నాయకులు కూడా అర్థమైపోయింది, మా నాయకుడే దోసోహం చేస్తున్నాడు, మేము కూడా చేద్దామని పదవులతోనే ఏడుస్తున్నారండి. ఈ పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారే ఏం మాట్లాడట్లేదు, మనం కూడా మాట్లాడకుండా ఉండి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ గా మాట్లాడితే పదవులు వస్తాయని ఏడుస్తున్నారండి. అంతే తప్ప వీళ్ళకి ఆత్మగౌరవం లేదు. ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడరు, అనవసరమైన మాట్లాడతారు. నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా సీఎం ఓటేయండి సీఎం అవుతారని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారా? వైఎస్ఆర్సీపీలో కాపులు పిలుపునిచ్చారా? చెప్పండి, అది ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళ బాధలు పాడుతున్నారు, మనకు అనవసరం. మనం అధికార పార్టీలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి అంశం మీద మాట్లాడుతున్నారు, మనం పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాం. మనం ఏం అడగాలి? సార్ ఇంకా 3 ఏళ్ళు టైం ఉందండి, ఒక 2 సంవత్సరాలన్నా మాకు సీఎం ఏమండి సార్, పవర్ షేరింగ్ అంటే సీఎంఏ, డిప్యూటీ సీఎం కాదు అని మనం అడగాలి. మన నాయకుడు ఏమంటున్నాడు? సీఎం నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు. అది మా దురదృష్టం. అయినా సరే ఆయన ఇంట్రెస్ట్ లేదంటే మనం ఎందుకు పార్టీలో ఉన్నాం?
ఎందుకు మనం ట్రై చేసాం? ఎందుకు మనం ఇన్ని రోజులు బట్టి ఆయన అనుకున్నాం? సీఎం అవుతాడనే కదా. ఈ రోజు ఆయన స్టాండ్ మార్చుకుంటే మనం మార్చుకుంటామా ఏంటి? మార్చుకోం కదా. మన పోరాటం మనం చేయాలి ఓపిక. ఎందుకు సీఎం అవ్వం మనం? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అవుతానన్న వ్యక్తి ఈ రోజు అవునని ఎందుకు అంటున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? అంటే కాపులు మొత్తం అందరినీ గంపగొత్తగా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టెట్టేస్తారా? చెప్పండి. ఇప్పుడు కాపు ఓట్లు ఆయన సీఎం అవుతాడనే ఆకాంక్షతో మేము ఓట్లు వేసాం. మరి మా ఓట్లకు అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కుటుంబం సీఎం అవటమేనా? అదేనా మా ఓట్లకు ఉన్న రిజల్ట్? చెప్పండి వాల్యూ. నేను అడుగుతున్నా, జన సైనికులు అందరి తరఫున అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడనే మేము ఓట్లు వేసాము. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటమే మా లక్ష్యం. మేము తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువులు. తరతరాలుగా తెలుగుదేశంతో పోరాడుతున్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. అయినా సరే మేము జనసేనకు చేసాం. ఎందుకు చేసాం? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని చేసాం సార్. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకో మనోడో అవుతాడని కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చుకుని, స్టాండ్ మార్చుకుని ట్రై చేయాలి సీఎం అవడానికి. ట్రై చేయకపోతే 20 తర్వాత ఫలితాలు ఆయనే చూస్తాడు. ఇప్పుడు ఆయన అనుకున్నాడు కాపుల్లో నాయకులే వ్యతిరేకం అంట. కాపులందరూ ఆయన అనుమని ఉన్నారట. ఉంటారు సార్. అధికారం ఉన్న రోజులు ఉంటారు. తర్వాత తెలుస్తుంది. అధికారం ఉన్న రోజులు మీ వెనకే ఉంటారు. వన్స్ ఎలక్షన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. కాపు కమ్యూనిటీని తక్కువ అంచనా వేయొద్దు సార్. మా ఆకాంక్ష సీఎం. మీరు సీఎం అవుతారనుకుని పవన్ కళ్యాణ్ గారికి మేము ఓట్లు వేసాం. అది మానేసి వైసీపీ కాపులు సీఎం అవ్వట్లేదు. వైసీపీలో సీఎం ఎవరు? వైసీపీలో ఎవడో కూడా అవుతాడు. మనకు సంబంధం ఏంటాయా? మన పార్టీ జనసేన. మనం తెలుగుదేశంతో ఎలియన్స్ లో ఉన్నాం, కూటమిలో ఉన్నాం బీజేపీతో. మన నాయకుడికి మనం సీఎం అవుతాడని ఆకాంక్షతో ఓటేస్తాం. ఇట్స్ క్లియర్ కదా. ఇప్పుడు సీఎం అవడం కోసం కావాల్సిన నెసరీ స్టెప్స్ ఏం తీసుకుంటున్నాడు, ఎలా తీసుకోవాలి అని మనం రిక్వెస్ట్ చేయాలి నాయకుడిని. సార్ ఒకసారి మనం సీఎం అయితే బలపడతాం సార్. తెలుగుదేశం కూడా బలపడుతుంది సార్. మళ్ళీ కూటమి గెలిచే అవకాశాలు ఉంటాయి సార్. అలా కాకపోతే ఉండవు సార్ అని మనం మన నాయకుడిని రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని మేమంతా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పోగొడుతున్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యాడు, నేను పోగొడితే నాకు కూడా ఏదైనా పదవి వద్ద నేను పోవడొచ్చు. కానీ అంత ఆత్మగౌరవం లేని వాళ్ళం కాదు సార్ మేము. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయే అవసరం మాకు లేదు. మిగతా వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. అయితే ఇక తాజాగా ఇదే ముద్రగడ పద్మనాభం అనారోగ్యం పాలైనప్పుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి చేసినటువంటి పోస్ట్ ఒకటి వైరల్ అయింది. ముఖ్యంగా జగన్ పరామర్శించలేదు, ఏమైపోయారు అని చెప్పి. సో ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కాపులు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరువైపోతారో అనే కారణంతో దానికి చెక్ పెట్టడానికే ఇలాగ ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి చేత ఇలాంటి పోస్టులు, ఇలాంటి వ్యాఖ్యలు చేయించారా అంటే ఏం చెప్తారు మీరు? సార్ క్రాంతి గారు జనసేనలో పనిచేస్తున్నారు. మా సోదరిమణి జనసేన పార్టీలో పనిచేస్తుంది. ఆవిడకి ఏదో కుటుంబ సమస్య ఉంది. ఆవిడ వెళ్ళి చూడొచ్చు, మాట్లాడుకోవచ్చు. వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి. ఆవిడ ఏమంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేయలేదు, పట్టించుకోలేదు అంటుంది. మరి నిన్న ఆయన కొంచెం హెల్త్ బాగుందని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు. ఇప్పుడు జగన్ గారు హాస్పిటల్కి వెళ్తారా లేదంటే ఇంటికి వెళ్తారా మాకు తెలియదు. టూర్ అయితే ఉంటది కదా. వాళ్ళ పార్టీ నాయకుని ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు. మరి ఆ విషయాలు ఆవిడ ఎందుకు ఇచ్చిందో, మరి దాని వెనక ఎవరున్నారో మనకైతే తెలియదు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళారు. ఇవాళ జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా, తోట తిరుమూర్తులు, బొత్స సత్యనారాయణ అందరూ పరామర్శించడానికి వెళ్ళారు. ఆల్మోస్ట్ అది అయిపోయి పూర్తయినట్టుంది ఇప్పటికి. అదే సార్, ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది, ఎంతో డెవలప్ అయింది అంటున్నారు కాబట్టి ఓకే. మరి క్రాంతి గారు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారని ఆవిడకి అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మేము జనసేనలో ఉన్నాం, మేమేం కామెంట్ చేయకూడదు కదా. ఆవిడ మా సోదరిమణి, ఆవిడ గురించి మేము ఏం మాట్లాడడం దట్టు అది ఫ్యామిలీ ఇష్యూ. నేను మాట్లాడడం కరెక్ట్ గా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపులు చేరువ కాకూడదని ఇలాంటి వ్యాఖ్యల అనేది? సార్ వైఎస్ఆర్ పార్టీ కాపులు చేరువ కాకూడదంటే వ్యాఖ్యలు చేస్తే సరిపోదు సార్. పవన్ కళ్యాణ్ గారికి 2 ఏళ్ళు సీఎం ఇస్తే చేరువ అవరు, సింపుల్. అది మానేసి ఈ కూడా ఎందుకండి? ఎవరైనా సరే జనసేన నాయకులు మాట్లాడవలసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఓట్లు ఏమని అడిగాడు? నేను సీఎం అవుతాను, నాకు ఓట్లు వేయండి, కులభావంతోనైనా ఓట్లు వేయండి అని మమ్మల్ని అడిగాడు. ఈ రోజు నాకు కులభావం లేదు అన్నాడు. ఓకే, యాక్సెప్టెడ్. నేను సీఎం అవను అంటున్నాడు. మరి అన్నప్పుడు మా ఓట్లు ఫలితం ఏంటి సార్? మేము ఏం ఆశించి దిగాం సార్ పార్టీలోకి అంటే ఏంటి? మేము మోసపోయామనే కదా అర్థం. దాని అర్థం ఏంటి చెప్పండి. నేను అదే అడుగుతున్నా జన సైనికుల్ని.
ఇప్పుడు మనం చేసిన కృషికి ఫలితం ఏంటి? ఎండ్ రిజల్ట్ ఏంటి? కాపులు పడ్డ తపనకి ఎండ్ రిజల్ట్ ఏంటి? కాపులు పడ్డ తపనకి రిజల్ట్ చంద్రబాబు నాయుడు కుటుంబం అధికారం అనుభవించడమా? ఇది మనకు సమంజసమా? మన నాయకుడికి మనల్ని అందరినీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది నేను అడుగుతున్న క్వశ్చన్. చంద్రబాబు నాయుడుకి అధికారం అప్పచెప్పడానికి కాపు ఓట్లన్నీ గుత్తగా ఏంచడం కోసం ఉందా మన పార్టీ, లేదా మనం సీఎం అవడానికి ఉందా అనేది మనం ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్ లో. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు చేయకుండా వచ్చే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ సీఎం చేస్తామంటే కుదరదు. ఇప్పుడు చేస్తేనే నమ్ముతాం, తర్వాత చేస్తారంటే మేమేలా నమ్ముతాం? ఎలక్షన్ అయిపోయి చేయలేము. ఇప్పుడు చేశారా? అలాగే. సో వద్దు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. లడ్డు గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు, ఆయన స్టవ్ వెలిగించకుండా చేపల కూర వండేస్తాడు. కళ్ళు కార్మికుడిని తాడి చెట్టు ఎక్కిస్తాడు, కింద ఆయన వచ్చేసరికి వేరే బాటిల్ నుంచి ఆయన కొల్ల వస్తుంది. ఏంటండి ఇది? ఈ టెక్నిక్లు కుదరవు. చంద్రబాబు నాయుడు గారి జిమ్మిక్కులు, ఎల్లో మీడియా జిమ్మిక్కులు కుదరవు సార్. క్లియర్ గా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తేనే కూటమి మళ్ళీ వస్తది, లేకపోతే కూటమికి 2019 రిజల్ట్సే వస్తాయి. ఒక జన సైనికుడిగా చెప్తున్నాం. చాలా బాధగా ఉంది. మా నాయకుడు సీఎం అవ్వాలని ఆకాంక్షను ఫుల్ఫిల్ చేయమని అప్పీల్ చేస్తున్నాం. ఇక ఏడిఆర్ రిపోర్ట్ ఒకటి విడుదలైంది. ఏడిఆర్ 2026 రిపోర్ట్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ వివిధ పార్టీలో ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి సంబంధించినటువంటి జాబితా విడుదల చేస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జాబితా విడుదలైనటువంటి జాబితాలో కూటమికి మొత్తం 164 సీట్లు ఉన్నాయి. ఈ 164లో అవుట్ ఆఫ్ 164 సీట్ విన్నింగ్ ఎమ్మెల్యేస్ ఏకంగా 135 మందిపై క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అందులో 86 మందిపై సివియర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఏడిఆర్ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాకుండా మంత్రివర్గం మొత్తం 24 మంది మంత్రులు ఉంటే 24 మంది మంత్రులపై కూడా క్రిమినల్ కేసెస్ ఉన్నాయనేది ఏడిఆర్ రిపోర్ట్ చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? ఏడిఆర్ రిపోర్ట్ ఏముందండి? చంద్రబాబు రిపోర్ట్ ఇంపార్టెంట్ మాకు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది. చంద్రబాబు నాయుడు గొడ్ల పార్టీ, గొడ్ల పార్టీ అని క్యాన్వాస్ మొదలెట్టేస్తారు. ఇక ఎల్లో మీడియా ఉన్నది ఇందుకే ఈ రాష్ట్రంలో. ఇక ప్రజలు నమ్మి తీరాలి. ఆయన చెప్పింది ఏది నమ్మలేదంటే కల్తీ లడ్డు ఫెయిల్ అయ్యాడు. ఆయన కల్తీ లడ్డు ఫెయిల్ అయ్యి 4,000 కోట్ల రూపాయల షేర్లు డౌన్ అయిపోయినా సరే ఆయన ఇంకా ఈ షాక్ లోంచి పెట్టి రాలేదు. మళ్ళీ నేను అంటున్నాడు లడ్డు కల్తీ జరిగిందని. సిబిఐ లేదంటే ఈయన ఎవరు చెప్పడానికి? వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే రైట్. జగన్ గొడ్ల పార్టీ ఎస్, మురళి వైసీపీ ఎస్, ఇంతే వాళ్ళ పనే ఇది. ఇన్నాళ్ళు ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అంటూ క్యాంపెయినింగ్ నిర్వహించారు కదా. ఇప్పుడు కూటమి పార్టీల పైన ఈ నేర చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఏడిఆర్ రిపోర్ట్ చెప్తుంది. ఇప్పుడేం ఆన్సర్ ఇస్తారు అంటున్నా? వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వరండి. కూటమి ఇలా జరిగింది కాబట్టి వైసీపీ పార్టీ ప్రజల్లో తీసుకెళ్లాలి ఈ అంశాన్ని. వాళ్ళు తీసుకెళ్లరు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ వీక్. అదే కదా ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబ్లం ఏంటి? పబ్లిసిటీ వీక్. నాయకుడు అనేవాడు ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి సార్, ప్రజల్లోకి కనెక్ట్ అవ్వాలి సార్. అది నాయకత్వం అంటే. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కొట్టాడు ఎవడలేడు. ఆయన వెళ్ళి చేపలు ఉండేస్తాడు, ఆయన రైతులతో మీటింగ్ పెడతాడు, కళ్ళు కార్మికులతో కళ్ళు తాగుతాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారు మీరు? మరి అది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ఉన్నారు బాబు ప్రబుద్ధులు, 115 మంది క్రిమినల్స్ ఉన్నారు, అందులో సివియర్ కేసెస్ ఉన్నవాళ్ళు 86 మెంబర్స్ ఉన్నారు. ఇది పరిస్థితి అని చెప్పాలి ఆయన. మేము చెప్పాం కదా, అది మా పని కాదు కదా. ఏడిఆర్ రిపోర్ట్ ని ప్రజల్లో తీసుకెళ్లవలసిన అంశం, ఇంటింటికి తీసుకెళ్లవలసిన అంశం వాళ్ళది, నాది కాదు. ఒక జన సైనికుడిగా నేను ఏమంటున్నానంటే, ఓకే ఏడిఆర్ రిపోర్ట్ వచ్చింది, ప్రతిపక్షం ఏం చేస్తుంది? అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది? ఏమీ చేయదు. అదే కదా బాధ. 16 కోట్ల ఇంజక్షన్ ఇవ్వండి బాబు, ప్రబలేకాన్ని బతికించండి అని చెప్పి క్యాంపెయిన్ నిర్వహించాం మేమందరం. అదే ఇంజక్షన్ జగన్ గారు ఆల్రెడీ 2 years బ్యాక్ చేయించారట. ఎవరికీ చెప్పలేదు. ఆయనకి ప్రిన్సిపల్ సెక్రటరీ తప్ప ఎవరికీ తెలియదు. ఈ ఇంజక్షన్ కూడా వచ్చిన తర్వాత తెలిసింది ఆయన ఇచ్చాడు ఆయన ఒక లైఫ్. ఇలా పరిస్థితి. వాళ్ళు చెప్పుకోలేదు, ఉన్నారు కదా. మనం ఎదుర్కొంటుంది ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. ఆయన 16 కోట్ల ఇంజక్షన్ చేయించి కూడా చెప్పుకోలేకపోయింది. మరి మనం ఇప్పుడు ఫైట్ చేస్తాం. ఇప్పుడు వైసీపీ పార్టీ ఫైట్ చేస్తుంది ఎవరితోనూ? జనసేనతో కాదు కదా. వైసీపీ పార్టీ ఫైట్ చేస్తుంది ఒక బలమైన నాయకుడు. ఎలాగా? ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, మీడియా పరంగా ఇండియాలోనే బలమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో పోటీ కొనేటప్పుడు మీడియా సపోర్ట్ లేకపోతే ఎలాగండి?
మీడియా ఉమ్. ఉన్న రిసోర్సెస్ ఉన్నారు కదా మీడియా సంబంధించి ఆయనకి అవును. 2 పేపర్లో 4 ఛానల్లో 150 యూట్యూబ్ ఛానల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు డీల్ చేస్తారు సార్? ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం ఆలోచించుకోవాలి. అది మేము చెప్పకూడదు కదా, వాళ్ళ ఉమ్. పార్టీ వాళ్ళు చెప్పాలి. రైట్. వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి మీడియాలో పూర్ వాళ్ళు, దే ఆర్ పూర్ ఇన్ మీడియా. అది మెయిన్, వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవాలని కోరుకుంటున్నాం. తప్పే ఉంది? మా సజెషన్ అది.